నిన్న మా స్కూల్లో గిరిజన బాలికలకు హెచ్పి టెస్ట్ చేయడం జరిగిందండి. ఇది ప్రభుత్వం యొక్క బాలికల ఆరోగ్య రక్షణలో భాగమని చెప్పవచ్చు. అయితే ఈ రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకోవడానికి ఈ టెస్టులు నిన్న ప్రిన్సిపల్ అందరిలో ఏఎన్ఎం గారు తదితరులు వచ్చి చక్కగా పరీక్ష చేశారు. రక్తహీనత, దీన్ని అనీమియా అంటాం. ఇది ఎంతవరకు ఉందో లేదో తెలుసుకోవచ్చండి. శరీరంలో ఇనుము సంబంధిత విషయాలు తెలుసుకోవచ్చు. అలాగే బాలికల్లో బలహీనత, తల తిరగడము, అలసట, శ్వాస తీసుకోవడం ఇబ్బందులు వంటి సమస్యలు ముందుగా మనం గుర్తించవచ్చు. వాటికి సరైన ట్రీట్మెంట్ చేయించి ఆరోగ్యాన్ని కల్పించవచ్చండి. దీంతో పాటుగా పిల్లల ఆరోగ్య స్థితి మరియు పోషక ఆహారం స్థాయి మనం ఈ టెస్టుల ద్వారా అంచనా వేయవచ్చండి. అంతేకాకుండా అవసరమైతే వాళ్ళకి ఐరన్ ట్యాబ్లెట్స్ను మరియు పౌష్టికాహారము మరియు మంచి వైద్యము అందించడానికి ఈ టెస్టులు సహాయపడతాయండి. అయితే భవిష్యత్తులో చదువు, ఎదుగుదల, శారీరక శక్తి, మానసిక చురుకుదనము వంటివి వాటికి ఈ టెస్టులు బాగా అవసరపడతాయండి. దీంతో పాటుగా ముఖ్యంగా చెప్పుకోవాల్సిందంటే గిరిజన బాలికలకు ఆరోగ్య రక్షణలో భాగంగా ప్రభుత్వము ఈ విధమైన పరీక్షలు చేపట్టడం జరుగుతుంది. ఆరోగ్యవంతమైన బాలికలు అనేవాళ్ళు అభివృద్ధి చెందిన సమాజానికి బలమైన పునాది అని ప్రభుత్వం నమ్మి శ్రద్ధ వహించి చొరవ చూపించి ఈ పరీక్షలు చేయటం నిజంగా ఒక రకమైన సంతోషకరమైన విషయము. మన ప్రభుత్వం లక్ష్యం ఏంటంటే ఆరోగ్యము, విద్య, అభివృద్ధి, ఆడబిడ్డల భవిష్యత్తు మన బాధ్యత అనేవి మన ప్రభుత్వ లక్ష్యాలు అని వివరిస్తున్నారు. అంతేకాకుండా హెచ్పిఎస్ల వల్ల చాలా మంచి విషయాలు మనకు బయటపడతాయి. ఆరోగ్యవంతమైన బాలికలు ఏ విధంగా సమాజానికి ఉపయోగం అనేది, ఆరోగ్యం ఉంటే కదండి మా సమాజం సేవ చేయగలం. ఆ తల్లిదండ్రులకన్నా ఉపయోగపడతారు. వారు ఆరోగ్యం లేకపోతే చదువు ఉండదు, ఏమీ ఉండదు. అనారోగ్యంతో చింతించవలసి వస్తుంది. తల్లిదండ్రులకు భారం, సమాజానికి భారం. కాబట్టి మెరుగైన ఆరోగ్యం ప్రభుత్వం అందించడం అనేది చాలా గొప్ప విషయం చెప్పవచ్చు. దీంతో పాటుగా ఆరోగ్యవంతమైన అమ్మాయిలు అభివృద్ధి చెందిన సమాజానికి, దేశానికి బలమైన పునాదులని గట్టిగా ఈ ప్రభుత్వం నమ్ముతుంది. అంతేకాకుండా ఇటువంటి వాళ్ళకైనా చదువు ముఖ్యంగా ఉండాలంటే ఆరోగ్యం ఉండాలి. చదువు కాదు, ముందు ఆరోగ్యం ఉంటే కదండి మనం చదివేది. ఆరోగ్యం లేకుండా మంచం పట్టి వైద్యం తీసుకొని ఎప్పటికి మనం డెవలప్డ్ సమాజంలో మనం మింగిల్ అవుతాం కదండి. కాబట్టి మన వంతు, తల్లిదండ్రుల వంతు, ఆ స్కూల్ యాజమాన్యం వంతు, అందరి బాధ్యతగా దీన్ని మనం చెప్పవచ్చు. అంతేకాకుండా ఒకరి బాధ్యత, వాళ్ళ బాధ్యత, వీళ్ళ బాధ్యత కాదండి. మన పిల్లలు అంటే ఆ టీచర్ల బాధ్యత, ప్రిన్సిపల్ బాధ్యత, ప్రభుత్వ బాధ్యత మరియు ఆ తల్లిదండ్రులు కూడా ఆరోగ్యకరమైన ఫుడ్ మాత్రమే పిల్లలకు పంపించాలండి. అంతే తప్ప స్నాక్స్ మరి మిక్చర్స్ అని మరి హాట్తో ఫుడ్ రకరకాల మార్కెట్లో దొరికే పదార్థాలు ఉన్నాయి. వాటి వల్ల పిల్లలు టేస్ట్గా తింటారు కానీ ఆరోగ్యం అనేది క్షీణించడం జరుగుతుంది. ఇది చాలా బాధాకరం. అయితే ఈ పిల్లలకు తెలియదు కదండి, ఆ వయసులో ఏది పడితే అదే తినేస్తారు. కానీ ఒక తల్లిదండ్రులుగా మనమే వాటికి మంచి ఆహారం ఇవ్వాలి. మరి ప్రభుత్వ యాజమాన్యం పరంగా, స్కూల్ పరంగా వాళ్ళు కూడా టెస్టులు చేయడం చేస్తున్నారు. ఇది నిజంగా మంచి విషయం చెప్పవచ్చు. ఇది ఏమైనప్పటికీ మన పిల్లలు మన భవిష్యత్తు అనేది ఓ తల్లిదండ్రులకు ఉండాలి. ఆ ప్రభుత్వ స్కూల్ టీచర్లకు కానీ, లేకపోతే ఆ ప్రిన్సిపల్ కానీ, లేదా ఈ సమాజానికి కానీ పిల్లల పట్ల మెరుగైన శ్రద్ధ కనిపించడం చాలా అత్యవసరమని చెప్పవచ్చు. హెచ్బి టెస్ట్లు అంటారు. అసలు హెచ్బి అంటే ఏంటి?
హెచ్ అంటే హిమోగ్లోబిన్. హిమోగ్లోబిన్ మన శరీరంలో ఏ స్థాయిలో ఉంది చెప్పే టెస్ట్ని హెచ్బి టెస్ట్లు అంటారు. ఇవి సాధారణంగా బాలికలకు అత్యంత అవసరం. ఎందుకంటే ఈ సమాజానికి అత్యంత అవసరమైన వ్యక్తి ఎవరు ఉన్నాడంటే ముఖ్యంగా ఆడబిడ్డలు. ఈ ఆడబిడ్డలు బాగుంటే రాబోయే తరాలు ఇంకా బాగుంటాయి. కాబట్టి ఆడబిడ్డలే మన యొక్క క్షేమము, వాళ్ళ శ్రేయస్సు మన బాధ్యత. సాధారణంగా ఈ టెస్టులు అనేవి తరచుగా చేస్తూ ఉంటారండి. మాది ట్రైబల్ వెల్ఫేర్ బాలికల పాఠశాల, దీన్ని ఎస్వై అంటాము. ముఖ్యంగా ఇక్కడ ఐఐటి, నీటు, ఎన్ఐటి వంటివి కోచింగ్కు పేరుగాంచిందండి. అటువంటి విద్యా సంస్థలు పిల్లలకు విద్యతో పాటు వైద్యం కూడా అందించడం చాలా మెరుగైన విషయం చెప్పాలి. ఇది నిజంగా శ్రేయస్కరము, మంచి విషయము. పిల్లలకు కూడా అటువంటి వాళ్ళండి, ఆ తల్లిదండ్రులు కూడా మంచి వాళ్ళేనండి. చక్కగా అన్ని రకాలుగా కోఆపరేట్ చేయడం జరుగుతుంది.